నేను పెద్దమ్మ దగ్గరికి వెళ్ళొచ్చాను. అక్కడ వెడ్డింగ్ కార్డ్ చూసాను. వెడ్డింగ్ కార్డ్ జయంతి అమ్మ ఇచ్చి వెళ్ళిందంట. ఇదిగోండి మా పెళ్లి శుభలేఖ. ఒకప్పుడు ఇలాంటి శుభలేఖలోనే జయంతి పక్కన నీ పేరుంది. ఈరోజు అదే శుభలేఖలో అదే జయంతి పేరు పక్కన నా పేరుంది. ఎన్నిసార్లు పెట్టాలయ్యా నీకు? బాగా ఆకలిస్తుంది. అన్నం తిని 2 రోజులైంది. బాబు ఆకలి అవుతుంది బాబు. అమ్మో, వామ్మో వామ్మో, ఎన్ని చీరలు! అయ్య బాబోయ్, అమ్మో, ఏమో అనుకున్నాను. అమ్మాయికి చీరల పిచ్చి బానే ఉంది. ఈ చీర నాకు బాగుంటుందా? ఈ చీర ఇంకా బాగుంది. ఎన్ని రంగులు, ఎన్ని రకాలు! చారుశీల, ఈ చీరకి నీ పేరుకి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. అలా చూడకమ్మా, నేను గది శుభ్రం చేస్తుంటే అల్మారా తీసినట్టు కనిపించింది. అందులో చీరలు చూసేసరికి కళ్ళు జిగేలమన్నాయమ్మా. అందుకే ఒకటి తీసి ఎలా ఉంటుందోనని ఆశపడ్డానమ్మా. అలా చూడకమ్మా, నాకు భయంగా ఉందమ్మా. ఇంకెప్పుడు ముట్టుకోనమ్మా. పెద్దదాన్ని కొట్టకమ్మా. మరీ కోపంగా ఉంటే చెంప మీద కొట్టి వదిలేయమ్మా. కానీ అమ్మా అమ్మా, నా కడుపు మీద మాత్రం కొట్టకమ్మా. పర్వాలేదులే, కట్టుకో. అమ్మా,
కట్టుకోమంటున్నాను కదా చారు, ఎందుకు భయం? ఉం? ఈ చీర నీకంత బాగా నచ్చిందా? అమ్మా అది నచ్చితే కట్టుకో. నాకు నచ్చిన వాళ్ళ ఇష్టాలు నాకు కూడా నచ్చుతాయి. కట్టుకో. అమ్మా నిజంగానే నువ్వు చెప్తున్నావమ్మా? అవును. ఇదిగో ఇందులో కూడా నీకే చీర కావాలంటే అది కట్టుకో. మా అమ్మే నా తల్లి నీకింత మంచి మనసుందని నాకు తెలియదమ్మా. నిన్నిక్కడ చూడగానే నా చెంప వాయగొడతావు అనుకున్నానమ్మా. పోనీలే వదిలేసావనుకుంటే అమ్మా బోనస్ గా ఈ చీరలు కూడా ఇస్తున్నావా తల్లి? నా తల్లి నేను చాలా అదృష్టవంతురాలమ్మా, నా బంగారు తల్లి. అమ్మో ఇదెలా ఉంటుంది? నవీన్, ఇదిగో క్యాటరింగ్ మొత్తం మీద 4 సెలెక్ట్ చేశాను. ఇందులో వీళ్ళిద్దరు చాలా కాస్ట్లీగా ఉన్నారు, వీళ్ళిద్దరైతే ఒకటే రేట్. డబ్బు గురించి కాదు జే, ఫుడ్ బాగుండాలి. పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఫుడ్ చాలా బాగుంది అని అనాలి. ఆ విషయంలో 4లో ఎవరైనా పర్వాలేదు నవీన్. 4కి వచ్చిన ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. ఓకే, రేపు లేదా ఎల్లుండి మనం డిసైడ్ చేద్దాం. మరి ఫంక్షన్ హాల్ కూడా డిసైడ్ చేస్తే ఓపెన్ అయిపోతుంది జే. మనకు ఎలా లేదన్నా కనీసం 10,000 మెంబర్స్ అన్న పెళ్లికి వస్తారు. అంత పెద్ద హాల్ అంటే మనకి దగ్గరలో 3 హాల్స్ ఉన్నాయి. అందులో ఒకటి సెలెక్ట్ చేస్తే అడ్వాన్స్ ఇచ్చేద్దాం. నీ ఇష్టం నవీన్, నువ్వు ఏది ఓకే అంటే అదే కన్ఫర్మ్ చేద్దాం. ఆ రామయ్య, అమ్మా భోజనాల విషయంలో మాత్రం అంతా నువ్వే చూసుకోవాలి. ఎవరికి ఏ రకం వంటలు ఇష్టమో నీకే బాగా తెలుసు కాబట్టి నువ్వే దగ్గరుండి మొత్తం చూసుకోవాలి రామయ్య. నా పని అదే కదమ్మా, అంతకంటే నేను చేయగలిగేదే ఉంది. ఏంటి రామయ్య, ఎందుకు అలా అంటున్నావు? ఏ నీకు పని చెప్పకూడదా? పని చెప్పినందుకు బాధపడే మనిషిని కాదమ్మా. మరి ఏది తెలియకనో అర్థం కాకనో అడిగేవాళ్ళకైతే చెప్పగలం కానీ తెలిసి కూడా అడిగేవాళ్ళకి ఏం చెప్పగలమమ్మా? మీ ఇష్టం అమ్మా, నేను మీ సేవకుని. మీరు ఏది చెబితే అది చేస్తానమ్మా. నవీన్, ఇంకా నీ తరఫున వెడ్డింగ్ కార్డ్స్ పంచాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా ఓ ఇంపార్టెంట్ వ్యక్తికి మాత్రం మర్చిపోకుండా ఇవ్వాలి జే. అందుకే ఫస్ట్ కార్డు అతనికే ఇచ్చాను. అంత ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరు? ఇంకెవరు? కృష్ణ. కృష్ణకా? అవును, అతను ఆఫీస్ వెతుక్కుని మరీ వెళ్ళి ఫస్ట్ కార్డు ఇచ్చిచ్చాను జే. ఎందుకు అలాంటి పని చేసావు నవీన్? పని కట్టుకొని ఎందుకు వెళ్ళి మరీ కలిసావు? ఒక్కసారి మనం కాదనుకున్న మనిషి దగ్గరికి వెళ్ళి కలవాల్సిన అవసరం ఏముంది? అది కాదు జే, నిన్ను అంతగా ఇబ్బంది పెట్టిన వ్యక్తికి నువ్వు పెళ్లి చేసుకుంటున్న విషయం చెప్తేనే కదా ఆ బాధ తనకు అర్థమయ్యేది. చూడు నవీన్, కృష్ణని ఏడిపించటానికి నాకు తన మీద ఉంది కోపం కాదు, అసహ్యం. కోపం ఉంటే కదిలించి బాధ పెట్టి ఏదైనా చెయ్యొచ్చు, కానీ అసహ్యం ఉన్న చోట వీలైనంత తొందరగా దూరంగా ఉండాలనుకుంటాం. నేను అతనికి దూరంగా ఉండాలనుకుంటున్నాను, కానీ ఇలా ఏడిపించో అతను బాధపడుతుంటే చూసి ఆనందించాలనో నాకు లేదు. ఇంకొకసారి నాకు తెలియకుండా ఇలాంటి ప్రయత్నాలు చెయ్యొద్దు నవీన్, ప్లీజ్. ఓకే జీ, ఐఎమ్ సారీ.
ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మేడం. ఈ మెడిసిన్స్ ఇవ్వండి. కొంచెం టైం పడుతుంది మేడం. ఏం లేవా? ఉన్నాయి మేడం, లోపల స్టాక్ నుంచి తీసుకురావాలి. 10 నిమిషాలు కూర్చోండి. సరే అలాగే. ఓకే. అయ్యో అయ్యో ఓరి దేవుడా, మా ఆయన కింద పడిపోయాడు. కారు వచ్చి కొట్టేసింది బాబు. అయ్యో అయ్యో అయ్యో, నా దేవుడు రక్తం వస్తుందయ్యా, ఎవరైనా కాపాడండి అయ్యో అయ్యా. ఏమైందమ్మా? ఆ మొదటి స్టెప్ కారు గుద్దుకుందయ్యా, తప్పించుకున్న లేపు కింద పడి. అంతేనమ్మా, ఈ ఎదవలు చేతిలో కారు ఉంటే చాలు, రోడ్డు మీద మనుషులే కనబడరు, ఎట్లా పడితే అట్లా నడుపుతారు. దేవుడా ఏమండి? ఏమండి ముందు కాస్త సాయం పట్టండి, తలకి బాగా దెబ్బ తగిలినట్టుంది. హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం. ఎలా తీసుకెళ్తాం? చేతిలో బండి కూడా లేదు, దగ్గరలో హాస్పిటల్ కూడా లేదు. బాబు మీకు దండం పెడతాను బాబు, మీరే ఏదో ఒకటి చెయ్యాలి బాబు. అయ్యో ఏమండి? మీరేం భయపడకండి, నేను ఇప్పుడే వస్తాను. హ? ఏమైందండి? పెద్ద ఆయనకి దెబ్బ తగిలిందండి, బాగా రక్తం కారుతోంది. ఎక్స్క్యూజ్ మీ సార్, చెప్పండి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కి సంబంధించి కొంచెం కాటన్, హైడ్రోజన్ పెరాక్సైడ్, క్లాత్, టీచర్ ఇస్తారా? ఓకే. థ్యాంక్ యూ సార్. ఆగు, డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతావేంటి? 200 ఇవ్వు. 200? నా దగ్గర లేవు సార్. మరి డబ్బు లేకుండా ఇవన్నీ ఎందుకు అడిగా? వెనకిచ్చేయి. సార్ అవతల పెద్ద ఆయన పరిస్థితి బాగాలేదు, బ్లడ్ చాలా పోతుంది, ఫస్ట్ ఎయిడ్ చేయాలి. ప్లీజ్ సార్ ఇవ్వండి సార్. ఏంటో ఇచ్చేది? మాకేమన్నా ఊటినే వస్తున్నాయి అనుకుంటున్నావా? మీకు మరీ అంత జాలిగుండుంటే ఆ 200 ఇచ్చి తీసుకెళ్ళు. సందు దొరికితే ప్రతివాడు మాట్లాడేవాడు. ఇటువో. సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, అవతల పెద్ద ఆయన పరిస్థితి బాగాలేదు సార్. సార్ ప్లీజ్ సార్, పాపం పెద్ద ఆయన సార్. నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళవయ్యా. ఫస్ట్ ఎయిడ్ చేయకపోతే ప్రమాదంలో పడతారు సార్. నా బుర్ర తినకయ్యా. నా దగ్గర డబ్బులు లేవు సార్, ప్లీజ్ సార్ ఇవ్వండి సార్. చెప్తుంటే అర్థం కావట్లేదా? డబ్బులు ఇవ్వకుండా కుదరదు. సార్ 1 మినిట్ సార్. సార్ కావాలంటే నా సర్టిఫికేట్స్ పెట్టుకోండి, డబ్బులు ఇచ్చి తర్వాత విడిపించుకుంటాను. హే, నీకేమన్నా మెంటలా? నీ దారి నువ్వు పోవయ్యా. ప్లీజ్ సార్, పెద్ద ఆయన పరిస్థితి బాగాలేదు సార్. చెప్పేది నీకే, వెళ్ళవయ్యా. ప్లీజ్ సార్. ఎక్స్క్యూజ్ మీ, ఆ మెడిసిన్స్ అతనికి ఇవ్వండి, ఆ డబ్బులు నేను కడతాను. ఓకే మేడం. చాలా థ్యాంక్స్ మేడం. మీరు థ్యాంక్స్ చెప్పడం కాదండి, మీకే మేమందరం థ్యాంక్స్ చెప్పాలి. మీకు సంబంధం లేని వ్యక్తి గురించి ఎంత తాపత్రయపడుతున్నారు. రియల్లీ గ్రేట్. ఆ మెడిసిన్స్ తీసుకెళ్ళండి. తీసుకో. ఇవ్వండి మీ మందులు. ఎంతైంది? ఆ 200తో కలిపి మొత్తం 2000 మేడం. సార్ కారు ఆపండి సార్. సార్ సార్ ఆపండి సార్, కారు ఆపండి సార్. ఓ గాడ్. ఏమండి ఏమండి ఏమండి? నువ్వు
వర్కర్స్ తో కొట్టిస్తావురా? పవరా కృష్ణ గారు ఇక్కడుందేంటి? కృష్ణ 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 డాక్టర్, ఎలా ఉంది ఆయనకి? డ్రెస్సింగ్ చేశాం. అసలు ఏం జరిగింది? ఏమో తెలియదు డాక్టర్, ఎవరో కొట్టి పడేసినట్టున్నారు. అవునా? మీరు అతనికి ఏమవుతారు? నేను ఆయనకి అది డాక్టర్, అతని బేబీ పల్స్ రేటు డౌన్ అవుతోందండి. అవునా? సిస్టర్, ఈ ఇంజెక్షన్ ఎక్కించు. ఓకే డాక్టర్. ప్రతి అరగంటకి పల్స్ రేట్ చూస్తూ ఉండు. ఓకే డాక్టర్. బీపీ చెక్ చేయండి. అలాగే డాక్టర్. అమ్మా, ఓసారిలా వచ్చి చేపట్టుకోమ్మా. ఏంటమ్మా అలా చూస్తారు? నరం దొరకడం లేదు. కాస్త వచ్చి చేపట్టుకోండమ్మా. కాస్త గట్టిగా పట్టుకోమ్మా. ఈ ఇంజెక్షన్ ఎంత తొందరగా ఎక్కితే ఆయనంత తొందరగా కోలుకుంటాడు. కాసేపు ఆ చేతిని అలాగే పట్టుకోండి. నేనా? కదిలితే ప్రాబ్లం అమ్మా. ఇప్పటికే నరం దొరక్క చాలా ఇబ్బంది పడ్డాను.
కాసేపు పట్టుకుంటే అయిపోతుంది కదా. Oh